नमो विष्णुपादाय नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामी इति नामिने नमाचार्यपादाय निताय गर्भप्रदायिने गौरकदामदाय नगरग्रामकारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. నిన్న మనము భగవంతుడు బకుళమాతని పద్మావతి వాళ్ళ ఇంటికి పంపించడము, పద్మావతి ఇంటికి పంపించిన తర్వాత దేవుడు కనిపించింది, ఈమె ఒకటే పంపించి పని జరుగుతుందా లేదా అని చెప్పేసి తాను ఒక సోది చెప్పేవాళ్ళ ఒక రూపం తీసుకునేసి బ్రహ్మాండనే ఒక గంపలాగా తయారు చేసి అన్ని నవగ్రహాలని ఆ గంపలు పెట్టేసి తర్వాత గవాల మాలలు, శంకుమాలలు, సామాన్యంగా సోది చెప్పేవాళ్ళు ఏ ఏ రూపంలో ఉంటారా దానికి కావలసిందన్ని మాలలు వేసుకునేసి తాను సోది చెప్పడానికి పోయినాడు. సోది చెప్పే ముందు డబ్బు తీసుకుంటాడు ఫస్టే, తర్వాత తాంబూలం తీసుకుంటాడు, తర్వాత కొద్దిగా పాయసం కూడా తిన్నాడు. తర్వాత మళ్ళీ సోది చెప్పే ముందు ఆమెకు పెళ్ళి నాతోటే జరగని చెప్పేసి మనసులో అనుకుని ఉండే దేవుళ్ళంతా ఆయన కూడా నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవాది దేవుడు ఒక సామాన్య ఒక లౌకిక వ్యక్తిలాగా, ప్రాకృతిక వ్యక్తిలాగా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం ఎవరెవరిని తనకు పద్మావతితోటి పెళ్ళి జరగాలని చెప్పేసి ఆశపడినాడు, ఎవరెవరిని అడిగినాడని చెప్పేసి. తన కొడుకైన బ్రహ్మదేవుడిని అడుగుతాడు, ఏమన్నా తేడా ఉంటే మళ్ళీ చూస్తాము, ఏదో ఒక కోపం అంతా ఉంటే మళ్ళీ మాట్లాడుకోదాము, ఇప్పుడు వరకైతే అదంతా తీసేసి ఈ అమ్మాయి పద్మావతిని నాతోటి పెళ్ళి జరిగే విధంగా చేసే అని చెప్పేసి. తర్వాత సరస్వతి మళ్ళీ తన మనవాడు శివుడు రుద్రుడిని అడుగుతాడు, ఇంద్రుడిని అడుగుతాడు, సచిదేవిని అడుగుతాడు, అగ్నిదేవుడిని తలుచుకుంటాడు, యమదేవుడిని తలుచుకుంటాడు, పితృల్ని తలుచుకుంటాడు, గంధర్వుల్ని తలుచుకుంటాడు, ఇంకా గొప్ప గొప్ప వైష్ణవ భక్తులనంతా తలుచుకుంటాడు. తర్వాత అట్లే కాశీ విశ్వనాథుని తలుచుకుంటాడు, పద్మావతికి నాకు పెళ్ళి జరగని చెప్పేసి. ఇక్కడ మాత్రం సంకల్పం చేయాలా, దానికోసము సంకల్పం చేయముందు ఒకసారి హరినామం అంతా చేయాలి కదా, అన్నీ మన కులదేవత గ్రామదేవత అంతా పంతులు వాళ్ళు చెప్తారు కదా. అట్లా కాశీ విశ్వనాథుని, తర్వాత కాశీలో ఇంకొకటి ఉన్నాడు కదా, కాశీ విశ్వనాథ్ ఒక చిన్నోడు ఒకటి ఉన్నాడు, బిందు మాధవ్. చూసినారా బిందు మాధవ్ కాశీలో ఉంటాడు. వీళ్ళు 4 డైరెక్షన్లు చిన్నగా ఇంత ఉంటారు చూడ్డానికి, కొన్ని చాలా పవర్ఫుల్ వాళ్ళు 4 చోట్ల 4 ఉంటారు. కాశీలో బిందు మాధవ్ ఉంటాడు, ప్రయాగ్లో ఇంకొక మాధవ్ పేరు వస్తుంది, ఏం పేరు, వేణి మాధవ్, జగన్నాథ్పురిలో నీలమాధవ్, రామేశ్వరంలో సేతు మాధవ్. అన్ని డైరెక్షన్లు వీళ్ళ రోల్ బాగుంటుంది, బయట కనపడరు. అట్లా వాళ్ళని కూడా నాకు పద్మావతితోటి కళ్యాణం జరగాలని చెప్పి అడుగుతాడు. తర్వాత
విష్ణుపాదం ఎక్కడ ఉండేది? గయా. గయాలో ఆయన అడుగుతాడు. తర్వాత గోదావరి తీరం నుండే రాముణ్ణి ప్రార్థన చేస్తాడు. నారసింహుడు ఎక్కడ ఉంటాడు? అహోబిలం నారసింహుని అడుగుతాడు. తర్వాత జగన్నాథ్ ఎక్కడ ఉంటాడు? పూరి జగన్నాథ్ని అడుగుతాడు. పాండురంగం, అహోబిలం పాండురంగం. అహోబిలం పోయినాడు. అహోబిలం నుంచి ఇట్లా వస్తే ఎవరు ఉన్నారు? పండ్రిపూర్ పాండురంగ ధామ్ కీ జై. పుండలీక వరదే పాండురంగ జై జై విఠ్ఠల్. మన దేవుడిని తలుచుకున్నాడు, పాండురంగం తెలుసుకున్నాడు. పంపా తీరంలో ఒక శివుడి టెంపుల్ ఉంటుంది, విరూపాక్షం అని. మళ్ళీ శ్రీశైలంలో ఎవరు ఉంటారు? శివుడు పేరు తెలుసా? మల్లికార్జున్ అంటే అది ఒక్కరితో పేరు కాదు. అది మల్లిక అంటే ఒక మల్లెపూ తెలుసు కదా, తీగ. అర్జున్ అంటే అర్జున్ టీ తాగినారు ఎప్పుడన్నా? అర్జున్. నల్ల కుబేర్లో ఒక చెట్టు కొంటారు కదా, అదా. ఇప్పుడు మనం బృందావనం అంతా పోతే హర్బల్ టీ, అర్జున్ టీ అంత వస్తాయి కదా. దాని యొక్క పైన దీన్ని తీసేసి పొడి చేసి కొద్దిగా రెడ్ కలర్ వస్తాయి. అది ఈ అర్జున అనే ట్రీను. తర్వాత ఈ మల్లిపూదు తీగ, దానికి చుట్టు కొట్టు ఉంటుంది. భార్య భర్తలు శ్రీశైలంలో అట్లా ఉండేవాళ్ళు అనమాట. అందుకు మల్లికార్జున అనే పేరు. మల్లికార్జునం. శ్రీ వెంకటగిరీశం అంటే తిరుపతి కొండని తలుచుకున్నాడు. కాళాస్తిని తలుచుకున్నాడు. ఘటికాచల సంస్థానం. ఘటికాచలం అంటే కాంచీపురం పక్కన ఉంటుంది. కొండపైన ఉంటాడు, నరసింహస్వామి ఉంటాడు. పోయే దారి అయితే కోతులు చాలా కోతులు ఉంటాయి. 1400 స్టెప్స్ ఉంటాయి పైకి పోవాలా. ఎదురులో ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇప్పుడు చాలా స్పెషల్ ప్లేస్. ఆ కారకణి అని చాలా బాగుంటాడు, పైన పోయి కూర్చొని ఉంటాడు. ఆయన ఒక్కసారి తలుచుకుంటేనంటే కొద్దిసేపు అక్కడ భక్తి చేసినా కానీ చాలా ఫలం వస్తుందంట. ఒక గటి అంటే ఒక 24 minutes అక్కడ మనం భక్తి చేసినా కూడా విశేష ఫలం వస్తుందంట. అట్లా ఘటికా స్థలము. విశ్వామిత్రుడికి అక్కడ భక్తి చేసి సిద్ధి అయిందని చెప్తారు. ఘటికా స్థలము చాలా బాగుంటుంది. ఇప్పుడు పోయే దారిలో కోతులు ఉంటాయి, చాలా ఉంటాయి. తర్వాత వృద్ధాచల నివాసనం. వృద్ధాచలం నాకు ఊరు ఉంటుంది, అక్కడ వరాహస్వామి ఉంటాడు. ఇదంతా చైతన్యమామ పోయిన ఊరు. ఓకే, చైతన్యమామ అక్కడ పోయినారు. వరాహస్వామి ఉంటాడు అక్కడ. చిన్నగా స్వయంభు విగ్రహం ఉంటుంది వరాహస్వామిది. ఆయన తలుచుకుంటాడు. వరాహస్వామి చాలా ముఖ్యం అన్నమాట. స్థితే మనసి సుస్వస్తే శరీరే సత్యో నరహ ధాతు సామ్య స్థితే స్మార్త విశ్వరూపం చ మామజం తతస్థు మ్రియమాణంతో కాష్టపాషణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. ఎవరైతే బాగున్నప్పుడు స్థితే మనసు సుస్వస్తే శరీరే సత్యో నరహ, భార్య బిడ్డలతోటి మీ ఫ్యామిలీతోటి వచ్చి శరీరే సత్యో నరహ ధాతు సామ్య స్థిత స్మార్త విశ్వరూపం చ మామజం, నా ఒక దివ్య రూపాన్ని తలుచుకునేసి తతస్థు మ్రియమాణంతో కాష్టపాషణ సన్నిభం. నీకు ఒక రోజు వస్తుంది కదా, ఒక బండరాయి లాగానో ఒక చెట్టు లాగానో పడిపోతావు కదా నీవు. అప్పుడు నీకు వల్ల కుదరదు. కంఠావరోధనం కపవాత పితే, గొంతు నీకు నారాయణాన్ని పలకాలంటే కూడా కష్టం అవుతుంది కదా. ఆ సమయంలో అహం స్మరామి మద్భక్త, నేను నిన్ను తలుచుకుంటాను. నీవు బాగున్నప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినావని నేను తలుచుకుంటాను. నేను నిన్ను అహం స్మరామి మద్భక్త నయామి పరమాం గతిం, నేను తీసుకొని పోతానని చెప్పిన స్వామి వరాపురాణంలో చరమ శ్లోకాలు చెప్తారు. నేను తీసుకొని పోతాను. అట్లా ఆ స్వామిని తలుచుకుంటాడు. తర్వాత వరదం సర్వలోకేశం, అందరికి వరం ఇచ్చే వరదరాజు ఉన్నాడు కదా, ఆ వరదరాజును కూడా అడుగుతాడు, ఇదొక పెళ్లి జరిపించప్ప ఎట్లా ఒకటని చెప్పేసి. తర్వాత మా శ్రీరంగనాథుని నంపెరుమాళ్ళని తలుచుకుంటాడు. ఓ రంగనాథ, నీవెట్లా భార్యతోటి మంచిగా ఉన్నావా, నేను కూడా పద్మావతితోటి బాగుండాలప్ప అని చెప్పేసి ఆమెను తలుచుకున్నాడు. తర్వాత కుంభకోణంలో ఉండే ఆ సారంగపాణిని తలుచుకుంటాడు. సారంగపాణిని తెలుసు కదా, పనుకొని ఉంటాడు. ఒక భక్తుడు వచ్చి, ఏమయ్యా మేమంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చినావు, వచ్చి అడగకూడదా, నేను చూడడానికి వచ్చినప్పుడు అందరు మీరు పనుకొని ఉంటే ఎట్లా మీకు చెప్పాలనిపిస్తుంది, పనుకొని వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు అనిపించదు అంటే,
అయ్యో ఏమంత పనుకోవడానికి అంత బాధ ఏమే, గోవర్ధన్ ఎత్తి చేయి నొప్పి వచ్చిందా, కంసుడితోటి గొడవాడి కొట్లాడి షోల్డర్ నొప్పియా, లేకుండా సీత కోసం వెతుకొని పోయేసి కాలు నొప్పియా, ఏం ఊరికినే పనుకునేది, మేమంతంత కష్టపడి నడుచుకొని వచ్చినామని చెప్తే ఆ దేవుడు టక్క లేస్తే భయపడిపోతాడు. అయ్యో సారంగా పడుకో మా మాట వినిసి లేసినావా అని చెప్పేసి మళ్ళీ దేవుడు పనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి అడగకూడదని ఈ మాటలో ఇట్లా పనుకోకుండా ఆకాశం చూసి పనుకోకుండా సైడ్ చూసి భక్తులను చూసే పనుకున్నాడు. ఫేస్ బాడీ ఇట్లా ఉంటుంది స్ట్రైట్గా, ఫేస్ మాత్రం కొద్దిగా భక్తుల వైపుకు ఉంటుంది. చాలా గొప్ప దేవుడు. ఒక భక్తుడైతే అక్కడ రోజు ఊడుస్తుంటాడు, బ్రహ్మచారి, పెళ్లి కాలేదు కానీ శ్రీ సంప్రదాయంలో ఎక్కువ పెళ్ళికి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది, గృహస్థులు ఎక్కువ ఉంటారు దాంట్లో. అట్లా పెళ్ళి వాళ్ళంతా పెళ్ళి కాకుండా మోక్షం ఎట్లా వస్తుంది, భగవద్ధామకి ఎట్లా పోతాము అట్లంతా ఇది చేసినారు. అయితే ఆయన నాకు అదంతా బాధ లేదు, మా కొడుకు ఉన్నాడు, సారంగుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే అని చెప్పేసి ఆయన చనిపోయిన రోజు నుంచి ఏమేమి చేయాలన్నా ఒక కొడుకు స్థానంలో ఉంటే ఒక కొడుకు ఏం చేయాలన్నా అదంతా 13 రోజు దేవుడు చేసేసినారు. సారంగపాణికి జై, అంత గొప్ప దేవుడు ఆయన. భక్త వాత్సల్యం నిరూపించుకున్నాడు. అది ఆ 13వ రోజు ఎట్లా తెలిసిందంటే ఆ దేవుడికి పూజారి రాత్రి వేసిన డ్రెస్ వేరేగా ఉంటుంది, పొద్దున ఈయన తెల్ల డ్రెస్ వేసుకున్నాడు. అటువంటి కార్యంకి మనము తెల్లది వేసుకుంటాం కదా, తెల్ల డ్రెస్ వేసుకున్నాడు. చేతిలో దర్బండి నువ్వులు పిండమ్మ నువ్వులు అంతా పెడతాం కదా, అది అక్కడక్కడ బట్టల పైన అంతా ఉంది, అక్కడక్కడ పడి ఉంది. పూజారి వచ్చి బట్ట తాగితే బట్ట తడిగా ఉంది. అప్పుడే అన్నీ చేసుకునేసి అర్జెంట్ నీళ్ళు పోసుకుని వచ్చేసినాడు గుడికి. ఇప్పుడు కూడా ఆ రోజు దీపావళి అమావాస్య వస్తే ఆయన ఎక్కడ ఆ భక్తుని ఇది చేసినారా అక్కడికి పోతాడు ఇప్పుడు కూడా పిండం మొదలడానికి. సో అంత గొప్ప మన సంప్రదాయంలో కూడా ఉంది, తెలుసు కదా, గోవింద రాధా గోవిందజీ కూడా అక్కడికి వెళ్తారు. ఇప్పుడు కూడా లీల జరుగుతుంది. అట్లా ఆయన దగ్గర పోతారు. తర్వాత ఆయన తలుచుకుంటాడు. సేతుం ఆ బ్రిడ్జి కట్టినారు కదా, ఆ బ్రిడ్జికి ఒక దండం పెడతాడు. ఎంత కష్టపడి బ్రిడ్జి కట్టినావు నీ భార్యను తీసుకొని రావాలంటే, అరే మా పైన కూడా కరుణ చూపిరా బాబు, నేను కూడా ఎట్టో ఒకటి కలిసే విధంగా చూడని చెప్పేసి ఆడ కూడా బ్రిడ్జి కట్టిన వాడు కూడా ఒక దండం పెట్టేసి, అంటే ఎవరు బ్రిడ్జి కట్టింది, రాములు వారు కదా, ఆయనకు ఒక దండం పెడతాడు. తర్వాత పద్మనాభ స్వామికి త్రివేంద్రం పద్మనాభ స్వామిని తలుచుకుంటాడు. తర్వాత కర్ణాటకలో ఉడిపి కొంచెం ఒక 40 కిలోమీటర్లో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, ఆయన కూడా తలుచుకుంటాడు. తర్వాత చంద్రేశ్వరం అంటే అప్పుడు ఉడిపి కృష్ణుడు ఇంకా రాలేదు, ఉడిపి కృష్ణుడు మధ్వాచార్య వచ్చినప్పుడు కదా వచ్చింది. అక్కడ చంద్ర ఉడుప్ప అని పేరు ఉడిపికి, నక్షత్రం రాజుడు అని చెప్పాడు, అంటే చంద్రుడు అక్కడ తపస్సు చేస్తాడు. ఈ దక్ష ప్రజాపతి శాపం విమోచన కోసం అక్కడ కూడా తపస్సు చేస్తాడు. శివుడు చాలా ప్లీజ్ అయిపోయి శివుడు తన తలపైన పెట్టుకుంటాడు. చంద్రమౌళీశ్వరు అంటారు కదా, ఇప్పుడు కూడా ఆ గుడి అక్కడ పక్కనే ఉంటుంది. చంద్రమౌళీశ్వరుడు ఉంటాడు ఉడిపిలో, మనం చూడొచ్చు, గుడికి పక్కనే ఉంటుంది. ఆయన తలుచుకుంటాడు చంద్రమౌళీశ్వరుడు. గోకర్ణం, ఇంకా అట్లా ఎదురుకుపోతే గోకర్ణం దొరుకుతుంది, ఆ గోకర్ణాన్ని తలుచుకుంటాడు. తర్వాత గంగని తలుచుకుంటాడు, వాళ్ళ కూతురే. గోదావరిని తలుచుకుంటాడు, కృష్ణానదిని తలుచుకుంటాడు, తుంగభద్రని తలుచుకుంటాడు. తర్వాత మలాపహం, కావేరి, కపిల, మళ్ళీ తిరునెల్వేలి పక్కన ఒక నది ఉంటుంది, ఆ క్షీరం, ఆదని సువర్ణముఖి, తిరుపతిలో ఉండే నది. మరి ఇంకా సామాన్యంగా నేను కూడా భౌతిక వ్యక్తిలాగా నటిస్తున్నాను కాబట్టి ఇంకా కొన్ని చిల్లరి మిగిలిన దేవతలను కూడా వాళ్ళతోటి కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మధురై మీనాక్షి, నాకు జరగని ఏదో ఒకటి ఆతురత పాప పద్మావతిని పెళ్లి చేయాలా, జరుగుతుందా ఒక భయము. ఏ దేవుడు మొక్కినా కానీ ఈ పిల్లలు ఎగ్జామ్ టైంలో అన్ని గుడికి పోయి ఇట్ట అని వేసుకుంటారు కదా, అది ఎవరికి అర్థం కాదు, అది మనకు అర్థం కాదు కదా ఏ దేవుడు భక్తుడని. మనం ధైర్యంగా ఒక నామం వేసుకుంటాం, చూస్తే వీళ్ళు వైష్ణవులు అని చెప్పొచ్చు. పిల్లలకు కొన్ని తెలియక అమ్మవారి గుడికి దగ్గర అక్కడ ఒక కుంకుమం రౌండ్గా వేసుకుంటారు, శివుడి దగ్గర పోతే ఇటు ఒక అడ్డంగా వేసుకుంటారు, ఇంకా మన టెంపుల్ అయితే మనం తిలకం పెట్టి పంపిస్తాము, అట్లంతా ఉంటుంది కదా. ఆ విధంగా ఏదో ఒక జరిగితే చాలని ఆతరతోటి ఇంకా మూకాంబిక, భైరవుడు, కాలభైరవుడు అందరినీ తలుచుకుంటాడు. ఇట్లా ఇంకా లాస్ట్ ఒక మాట అంటాడు, ఓ తల్లే రమే కోలాపుర అధ్యక్ష అని చెప్పేసి. ఎవరు కోలాపుర అధ్యక్ష? మహాలక్ష్మి.
పాయిమాం పరదేశినాం అన్నాడు. రక్షించు, పరదేశి అయిపోయినాను, అడుక్కోలు వస్తుంది అందరిని. ఇప్పుడు నాకు ఒక పెళ్లి జరగాలంటే నన్ను ఎట్టొకటి తల్లి రక్షించింది. ఆ మహాలక్ష్మిని కూడా కోలాపుర అధ్యక్షే రమే, కోలాపుర అధ్యక్షే పాయిమాం పరదేశినాం అంటున్నాడు. నువ్వు లేకుండా ఏం పని జరగదమ్మా, పెళ్ళి కూడా నీది కావాలా, హెల్ప్ కావాలా, నీవు నన్ను కాపాడాలని చెప్పేసి ఆమెను కూడా తలుచుకుంటాడు. ఈ విధంగా ఒక్కొక్కరిని తలుచుకునేసి భగవంతుడు ఆమెకు సంకల్పం చేయించుకుంటాడు. నిన్న విన్నాం కదా, సంకల్పం చేయించుకుంటాడు. సంకల్పం చేయించుకోండి, ఇంకా 75% అయిపోయింది పెళ్ళి అని అనుకున్నారు. తర్వాత శుకదేవ్ మహారాజు మళ్ళీ బృహస్పతి అంతా పెళ్ళి డేట్ అంతా ఫిక్స్ చేసుకుంటారు. అన్నీ అయిన తర్వాత లాస్ట్ అంటే ఇంకా శుకదేవ్ మహారాజు అందరు హ్యాపీ, బొక్కలు కూడా హ్యాపీ అయిపోయింది జరిగిందని. ఇంకా పెళ్ళి అవుతుంది అనుకున్నప్పుడు లాస్ట్కి ఏమన్నాడు, నేను పెళ్ళి చేసుకొని అన్నాడు. ఇంత దత్తంగలంతా అయిపోయింది. అంత అయిన తర్వాత కష్టపడిపోయింది పాప, ఆమె గుర్రం ఎక్కువ. అంత అయిన తర్వాత నేను పెళ్లి చేసుకొని అన్నాడు. ఏమ్రా నీకు ఏమైందిరా, ఎంతమంది కష్టపడినాం రా నీ పెళ్లి కోసము, ఇప్పుడు మాట్లాడి నేను పెళ్లి చేసుకొని అంటున్నావు, కొద్దిగా అర్థం చేసుకోరంటే, అమ్మ సిగ్గమ్మ, మనం ఉండేది ఇద్దరు. వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు కదా, మీకు ఎన్ని రూమ్ కావాలా, మీ వాళ్ళు ఎంతమంది వస్తారని చెప్పేసి. ఒక్క రూమే మనకి ఎక్కువ, ఇద్దరికి ఎంత పెద్ద రూమ్, ఒక మినిమం రూమ్ అంటే ఇద్దరు కదా. మన ఇద్దరుకు ఏమని చెప్పేది, ఏ బండి పనిపించమనేది. వాళ్ళు అంత పెద్ద సైన్యం పట్టుకొని మన ఇద్దరు గుర్రం పైన పోతే బాగుంటుందమ్మా. అట్లా పోయి అవమానం చేసే కింద మనం పెళ్లి చేసినని చెప్పుకోవడం మేము మేలని చెప్పేసి. బంధువులు లేరు మనకు, ఎవరు బంధువులు ఎవరు ఉన్నారో చెప్పి, ఎవరిని పిలిచేది? ఇప్పుడు పిలిస్తే ఆయన్ని పిలవాలా, మన వరాహస్వామిని. ఆయన ఎక్కడ కూర్చోబెట్టేది నీవే చెప్పు. కార్లు ముందుకు వచ్చింటే అద్దం తగులుతాయి, వెనకాల కూర్చోబెడితే మనకు తగులుతాడు, ఇంకెక్కడ ఆయన కూర్చోబెట్టేది? పోయి అక్కడ పోయి అయ్యో భర్తది ఊరు వాళ్ళని చెప్పేసి పరిగెత్తుకొని వచ్చి తలుపు తీస్తారు. తలుపు తీసి వాళ్ళు బొట్టు పెట్టాలంటే ఆడతింత చేస్తారు కదా భర్త ఇంటి వాళ్ళు. బొట్టు పెట్టాలంటే కొద్దిగా కష్టమే కదా, ఎక్కడ బొట్టు పెడతారు చెప్పు? వాళ్ళకి అర్థం కాదు కదా, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ రెండు ఉంటాయి, ఎక్కడ పెట్టేది వాళ్ళు. ఆయన పిలవలేము. ఇది ఇంకేం చేసేది చెప్పు, ఎవరిని పిలిచేదని? మంచిదేమంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే మేలు, అక్కడ పోయి మర్యాద పోయే కింద పెళ్లి చేసుకోకుండా మనం ప్రశాంతంగా ఉండడమే మేలు అని అనుకున్నాడు. అయితే వాళ్ళ తల్లి బకుళమాత అన్నింది, ఎవరో చెప్పింది మనకు బంధువులు లేరని. మీ కొడుకు లేదా బ్రహ్మ ఉన్నాడు, వాళ్ళ కొడుకు రుద్రుడు ఉన్నాడు, ఇంతమంది వాళ్ళు 4 కుమారులు ఉన్నారు సనత్సనందనాదిలో. తర్వాత ఈయన మరీచి, కశ్యప, చాత్రి, వాళ్ళంతా చాలా మంది ఉన్నారు, వాళ్ళని పిలవచ్చు. నీ రక్తంతో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రహ్మది. తర్వాత మానసపుత్రులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నారదుడు ఉన్నాడు, పెళ్లి కాలేదు వదిలే. శివుడు ఆయన భార్య ఆ పార్వతి ఉంది, పిల్లుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు. మీకు మంది చూపించాలి కదా, మనది షణ్ముఖుడు ఉన్నాడు, 6 తలకాయ వాడు ఉన్నాడు. నీకు ఎంతమంది కావాలో చెప్పు, ఒక పని చేయి. మనం వెంటనే గరుడని పంపిస్తాం, గరుడని పంపించేసి ఒక చోటకు శేషుడిని పంపిస్తాం. ఆడికి అన్ని ఊరికి ఆయన కూడా పోతాడు, అన్ని ఊరికి ఈయన కూడా పోతాడు కదా. పాములు లేని ఊరే లేవు, ఏ ఊరు పైన పాములు ఉంటాయి, ఎక్కడనే ఉంటాయి. వీళ్ళని పంపిస్తాం, వీళ్ళ ఏజెంట్లు అక్కడక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడక్కడ మెసేజ్ పెట్టేస్తారు అందరికి, పెళ్ళి 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 అని చెప్పేసి. ఇంకా భగవంతుడి పెళ్ళి కదా, ఇంకా చాలా గ్రాండ్గా చేయాలా. గరుడకు ఒక లెటర్ రాసేసి, నాన్న కొత్తగా ఉంటే వినడానికి అంతా మామూలు తండ్రి కొడుకుకి పెళ్లి చేయించాలా. ఇప్పుడు తండ్రికి ఎట్లా కొడుకు చేయాలో, కొడుకు పెళ్ళి తండ్రి రాసి పంపించాలా, నా కొడుకు ఇలా పలానే వాళ్ళతోటి పెళ్ళి అని. ఇప్పుడు ఇది ఈయన తండ్రి కొడుకు చెప్తున్నా నా పెళ్ళికి రా అని చెప్పేసి. గరుడపై పట్టుకుని పోయినట్టు లెటర్ అంతా రాసినారు, నా పెళ్ళి ఉంది రావాలా అయినా, వచ్చేప్పుడు అందరిని పిలుచుకొని రాయి, మనకి ఇక్కడ మన సైడ్ నుంచి మనుషులు తక్కువ ఉన్నారు, అందరిని పిలుచుకొని రావాలని చెప్పేసి చూపించాలా కదా. ఆకాశరాజు దగ్గర గరుడ పోయినాడు, ఎక్కడికి? స్వర్గానికి. ఇక్కడ
సత్యలో బ్రహ్మాజీ దగ్గర పోయినాడు. గరుడ బ్రహ్మాజీ దగ్గర పోయేసి బ్రహ్మాజీకి లెటర్ ఇచ్చినాడు. గరుడ బ్రహ్మది కొడుకు మరీచిది కొడుకు కశ్యపుడు కొడుకు కశ్యపకు వినతకు పుట్టినవాడే వైనతేయుడు గరుడు. అంటే మనవాడిది కొడుకు అన్నమాట. ఇంకా బ్రహ్మాజీ ముద్దు పెట్టేసి బాగున్నావు అని మాట్లాడి ఏం లెటర్ ఏమది చదివి చూడండి. చదివితే పెళ్ళి ఉంది, వచ్చి పెళ్ళి చూసుకొని పోండి అని ఉండిపోంత చెప్పలే, ఖర్చు అవుతుంది కదా, అంతే రాసినాడు. నిజంగా అంతే రాసినాడు. అప్పుడు కూడా తెలివే ఉండి ఒక 2 రోజులు ఉండి భూలోకమంతా నీకు ఊరంతా చూసుకొని పోదామని. అట్లా లేదు, పెళ్ళి చూసుకొని వెంటనే బయలుదేరొచ్చని. నీవు కూడా బిజీగా ఉంటావు కదా, చాలా పనులు ఉంటాయి కదా, అట్లా ఇంకో పెళ్ళి చూసుకొని నీవు పోవచ్చని అట్లా రాసినాడు. అమ్మ కొద్దిసేపు నవ్వు వచ్చింది, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడులే అని చెప్పేసి సరే అయ్యో పెళ్ళికి పోవాలప్ప ఏమన్నా కానీ ఎక్కడ పోలేము కదా, అక్కడ బిజీగా ఉంటాం. ఎప్పుడు చూస్తే ఈ ప్రింట్ చేసే పని కలర్ సరే ఒకటే పోదాం పెళ్ళికి పోదామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి పెళ్ళికి అనౌన్స్మెంట్ ఇది పెద్ద డమరు అదంతా ఉంటాం కదా అనౌన్స్మెంట్, సైరన్ అంతా. ఇప్పుడు ఇజ్రాయెల్ అంతా వార్ అయినప్పుడు అక్కడ వాడు బాంబులు అంతా పడుతూ ఉంటే ఒక సైరన్ పెట్టేస్తారు, ఇంకా దాచుకొని వాళ్ళు దాచుకుంటారు కదా, అటు పెద్ద ఒక సైరన్ ఉంది అక్కడ కూడా. ఆ సౌండ్ వేస్తే అందరు గ్యాదర్ అయినారు, క్షణంలో అందరు గ్యాదర్ అయినారు. వాళ్ళు అన్నారు, బ్రహ్మ అన్నాడు, మనకు ఒక సౌభాగ్యం ఉంది, మనం భూలోకపోతున్నాము, మనకు అందరికి ఒక భాగ్యము, మా తండ్రికి పెళ్ళి, మీరందరు రావాలా అని చెప్పేసి. వాళ్ళు అన్నారు, నీ తండ్రికి పెళ్ళి అయితే మాకేం పని ఉంది, నీవే పోయి రా అని చెప్పేసి. ఈయన వేరే మీ సైడ్ నుంచి మనం కొన్ని రథయాత్రకు ఒక మనకు కాల్ వస్తుంది కదా, మీ సైడ్ నుంచి ఒక 40 మందిని తీసుకున్నాడు, ఈ లోకల్ వాళ్ళు రారు ప్రోగ్రామ్కి అని చెప్పేసి అట్లా చెప్పినాడు ఫస్టే. ఏమైనా కొద్దిమంది పట్టుకొని రారా, దేవుడికి ఎప్పుడైనా కానీ ఒకరిద్దరు వచ్చేది ఇష్టం ఉండదు, మొత్తం గ్రూప్ రావాలని ఇష్టపడతాడు. అయితే అందరు రావాలా, మీరు అందరు రావాలని చెప్పినాడు. ఇంకా వీళ్ళు అన్నారు, మీ తండ్రి పెళ్ళికి మీరు వెళ్ళండి, భూలోకి పోవడం అంటే తండ్రి పెళ్ళి ఎట్లుంటుందో తెలుస్తా, పోయిన తర్వాత మీకు అర్థమవుతుంది, అట్లా మన పెళ్ళిలాగా అంత ఉండదురా, సూపర్గా ఉంటుంది, పోదాంరా అని చెప్తే ఫస్ట్ టైం నేను కూడా బుక్కులు వినడం. వాళ్ళు అన్నారు, నాకు 1 year శాలరీ అలా అని చెప్పేసి. ఈ స్ట్రైక్ అక్కడ కూడా ఉంది, తక్కువేం కాదు. వర్కర్స్ బ్రహ్మదేవత రెడీ అన్నారు, మాకు 1 year శాలరీ ఇని పెళ్ళికి వస్తామని చెప్పేసి. పోయి రావడము వాళ్ళ లెక్కలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లెక్క ఉండొచ్చు, ఆ లెక్కలు కంపేర్ చేస్తే 1 year శాలరీ కావాలా అని గోలా, భార్యలది గోలా, సారీ కొనాలా ఆ పెళ్ళికి, డబ్బు కావాలా మాకని చెప్పేసి. ఇంకా మీరు ఓపెన్ చేసినట్టు బ్రహ్మదేవుడు, తీసుకుంటారు ఎంత కావాలో అంత తీసుకోండి అని 1 year శాలరీ తీసుకున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 75 చేతలు ఆడవాళ్ళే తీసుకున్నారంట. మీకేమండి, మీకు 2 పంచె 2 షర్ట్ అంతే కదా, మీకేం కావాలి, ఒక 2 టవల్ తీసుకోండి, సోపు బ్రష్ పేస్ట్ పట్టుకోండి అంతే. మాకు రాత్రికి ఒకటి వేసుకోవాలా, పగలు ఒకటి వేసుకోవాలా, మ్యాచ్ కావాలా, దానికి చైన్లు కావాలా, మనకు మీకు ఎంత ఖర్చులు లేవు, మాకు చాలా ఖర్చులు ఉంటాయి కదా, వాళ్ళది ఖర్చులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఒక సేల్స్ మెన్ని మాకు దండం పెట్టాలి, ఒక్కొక్క షాపులు పాప ఒక్కసారి కొనాలంటే 50 సారి చూస్తారు. అవునా కదా, ఈ కలర్లు, ఈ డిజైన్లు, ఈ బార్డర్ కావాలా, కొన్ని అది బార్డర్ సెట్ అని డిజైన్ సెట్ కాదు, డిజైన్ సెట్ అని కలర్ సెట్ కాదు, కలర్ అంతా సెట్ అయిన తర్వాత వాళ్ళు అడిగిన కంపెనీ ఉండదు, అది వేరే కంపెనీ, వద్దు. సరే అడిగింది కంపెనీ ఇచ్చిందామంటే రేట్ ఎక్కువ, మేము వేరే షాపుకి పోతామని వాడు కూర్చొనేస్తాడు. నాకే కొన్ని షాపులు చూస్తే బాధ కలుగుతుంది. వాడు 9 నుంచి నైట్ 9 వరకు నిలబడి ఒక్కసారి కోసం ఇప్పి అన్నీ ఇప్పి ఆడు మళ్ళీ పోయిన తర్వాతనే మడతబెట్టి సొంగ కారిపోతాయి వాడికి. అంత చూసి కొంటారు, బీరోలు పెట్టుకుంటారు, అంత చూసే బీరోలు కొనేది. పెళ్ళి అయినప్పుడు ఒక్కసారి ఇంత చెప్ప పెళ్ళికి పోవడానికి చూసి మళ్ళీ అంటే ఆ 2 గంటలు చూసిన సారీలు కూడా దాంట్లో సెలెక్షన్ ఉంది, మంచిది చెడు అని వాళ్ళే చూసింది. మళ్ళీ దాంట్లో మంచి శారీలు, చెడు శారీలు, పెళ్ళికి పోయేప్పుడు వేసుకునే శారీలు, పెళ్ళికి పోయినప్పుడు వేసుకోకుండా ఉండే శారీలోనే ఉంటాయి. మళ్ళీ దాంట్లో వాళ్ళు అంత తీసుకున్నారు. ఆ శారీకి కావలసిన కలర్లు, బ్రాస్లైట్లు, రింగ్లు, తర్వాత నడుం పట్టీలు, ఇక్కడ కావలసింది ఇక్కడ అన్నీ తీసుకున్నారు.
వాళ్ళు అన్నారు, మాకు ఈ బండి నమ్మలేమండి, ఎక్కడన్నా దారిలో పంచర్ అయితే, భూలోక చాలా దూరం ఉంది కదా. బ్రహ్మదేవుడు పాప నన్ను ఖర్చు పెట్టేస్తారు, వాడు అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు, నా ఉండే డబ్బులంతా ఖాళీ అయిపోతుంది ఇక్కడ. మాకు మంచి మంచి బండి కావాలా పోవడానికి, మంచి కార్లు కావాలా, చాలా లోకల్ దాటుకొని పోవాలి కదా, 1-2 లోకం కాదు, తపోలోకం, జనలోకం, సువర్లోకం, బోర్లోకం, ఎన్ని లోకలు ఉన్నాయి, 7 లోకలు దాటుకొని రావాలా. మధ్యలో ఏమైనా అయితే బండి అక్కడ నిలబెడగలుగుతామ్మా ఎక్కడొక చోట, మనదైతే పర్లేదు, సైడ్ స్టాండ్ వేసి నిలబెట్టచ్చు, వాళ్ళది అట్లా కాదు కదా, టప్పని పడతాయి. చాలా అన్ని దాంట్లో సెన్సర్ ఉండాలి, కింద టెంపుల్ అంతా ఉంటే టెంపుల్ పైన పోకూడదు, అది కింద పడేస్తాయి. అక్కడ దేవుడు కోపం వస్తే, నా తలపైన ఎగిరంత పెద్దడైనారా దిగర కిందకని చెప్పేసి కింద పడతాయి. అది మొత్తం ఫెసిలిటీ మంచి సఫిషియెంట్గా ఉండాలి దాంట్లో. ఇక్కడ విష్ణు టెంపుల్ ఉంది, ఈ సైడ్లో పోమంటావా, రైట్ తీసుకోమంటావా, వాళ్ళు చెప్పాలా రాదు, రైట్ పో అని చెప్పేసి బాగా చాలా వాళ్ళు కొత్త బండిలు కొన్నారంటే, కొత్త బండిలు కొన్నారు అందరూ. మాతాజీలు మించిన సారీలు, ఇంకా భూలోకంలో పిచ్చి పట్టాల ఈ సారీ ఎక్కడ దొరుకుతుందని, మీ ఊరు లేదండి, ఇది మా ఊళ్ళో దొరికేదని చెప్పి అన్ని ఒక్కొక్క అమ్మాయిలు కూడా పెళ్లి కూతురులాగానే ఉన్నారంట. అటువంటిది డ్రెస్ వేసుకున్నారు. మనల్ని కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎవరు పెళ్లి కూతురు అని. కొన్నిసారి ఈ ప్రెసిడెంట్లు డబ్బులు తీసుకొని ఉంటారు, గుడికి ఏదో పిల్లర్కో దేవుడికి డ్రెస్సో దేనికి ఆయన బిజీగా ఉంటాడు, బ్రహ్మచారులు పంపిస్తారు, పెళ్ళికి పోయిరని ఒక రాధగోవింద ఫోటో ఏదో ఇచ్చిరా అని చెప్పేసి. మనకు అర్థమే కాదు దాంట్లో పెళ్లి కూతురు ఎవరు అని చెప్పేసి. అందరూ ఒకేలాగా ఉంటారు, కొన్నిసార్లు అందరూ ఒకే మేకప్, ఒకే డ్రెస్, అది ఎంత ఏజ్ అయినా కానీ అదే పెళ్లి సారీ అదే ఉంటుంది. ఇంకా లోపలికి ఇంకా వీళ్ళందరూ అందరికి డబ్బులు ఇచ్చేసినారు, బండి కొనడానికి డబ్బులు ఇస్తున్నారు, అందరూ వాళ్ళ బిజీలు ఉంటే బ్రహ్మదేవుడు అనుకున్నాడు, నేను కూడా కొడుకు కదా, మెయిన్ కదా, నేను కూడా కొద్దిగా డ్రెస్ చేసుకుని వస్తానని చెప్పి లోపలికి పోయి ఒక తలకు బంగారు కిరీటం వేసుకున్నాడు, ఒక్క తలకు జస్ట్ ఒక రెడ్ కలర్ టర్బన్ కట్టుకున్నాడు, ఇంకొక తలకు దర్భతోటి చేసిన ఒక ముకుటం వేసుకున్నాడు, ఇంకొక తలకు పగడి తెలుసు కదా, అది వేసుకున్నాడు. అట్లా ఆయన మంచి అలంకారం చేసుకున్నాడు. భార్యలకు చెప్పినాడు, సావిత్రి, గాయత్రి అంత ఉంటారు కదా, సరస్వతి అంతా, గంటలు తీసుకుందమ్మా, త్వరగా రావాలా, పెళ్ళి మా తండ్రికి పెళ్ళి, మీకు కాదు, త్వరగా డ్రెస్ చేసుకుని త్వరగా బయలుదేరాలని చెప్పేసి. ఇంకా వాళ్ళు కూడా రకరకాల వైడ్యాలు, నీలమణిలు, ముత్యాలు అన్నీ ఎంత పడతాయి అన్నీ వేసుకున్నారు. అన్నీ వేసుకుని వాళ్ళు రెడీ అయినప్పుడు బ్రహ్మదేవుడు రెడీ అయినాడని బ్రహ్మలోకం నుంచి సైరన్ వచ్చింది. ఆయన ఒక బటన్ నొక్కుతాడు, మా ఇంటి వాళ్ళు రెడీ అయినారని చెప్పి. బండి వచ్చి నిలబడాలి కదా, ఎట్లా ఉందంటే ఊహించలేము. మన విఐపీలు వచ్చినప్పుడు 4-5 కార్లు పోతాయి కదా, గుయ్యం అట్లా వెనక ముందు. అక్కడ చూడండి, అక్కడ కూడా ఏం తక్కువ లేదు. బ్రహ్మాజీ బయలుదేరితే 10 లక్షల గొడుగులు వచ్చినాయి. బ్రహ్మాజీ పెళ్లికి బయలుదేరితే 10 లక్షల గొడుగు రెడీ అయిపోయింది. 10 లక్షల గొడుగులు ఎట్లుండిందంటే, ఒక గొడుగుదు ఛత్రి, ఒక గొడుగుదు డయాస్ ఉంది కదా, అది ఎంత పెద్దగా ఉండిందంటే ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి అక్కలకోట వరకు వస్తాయి. 36 కిలోమీటర్ ఒక గొడుగు తోటి. ఇక్కడ ఆల్మోస్ట్ తులజాపూర్కు దగ్గరే. ఓకే, ఇటుపక్క మౌల్య ఏమొస్తాయి, పండ్రపూర్కి 60 కిలోమీటర్ కదా, దానికి మౌల్య ఏదో ఉంది కదా ఊరు, అక్కడ వరకు వస్తాయి. మళ్ళీ ఇటుపక్క నాకు ఐడియా లేదు కానీ ఒక గొడుగు. అట్లాంటిది 10 లక్షల గొడుగు. 10 లక్షల గొడుగు రెడీ అయిపోయింది. ఆ గొడుగుది పైన నవరత్నాలతోటి మెరిసే రాయలు ఫుల్లుగా. ఒక్కటి ఇట్లా ఓపెన్ చేస్తే చంద్రుడి పైన ఉన్నాడేమో అనిపిస్తుంది, అంత కాంతి ఒక్కటి ఓపెన్ చేస్తే. అటువంటిది 10 లక్షల గొడుగులు రెడీ అయినాయి దేవుడికి, బ్రహ్మాజీకి, తండ్రికి, ఇంకా పెళ్ళి కొడుకుకు పెళ్ళి కొడుకు కూడా కాదు. ఇంకా అందరు నిలబడినారు. స్వామి అయితే ఎంతమంది వచ్చి ఉంటారు పెళ్ళికి అని, అది మళ్ళీ చెప్తాను. నేను చెప్పలేను, కొద్ది క్లూ చెప్తాను కానీ ఆవిడ మీరే లెక్క పెట్టుకోండి ప్రశాంతంగా. తర్వాత బ్రహ్మాజీ బయటకు వచ్చి రావంగానే 9000 మ్యూజిక్లు, అంటే ఆ పాటలు పాడేది ఉంటాయి కదా, నాగస్వర వాదనము అట్లాంటిది ఉంటుంది కదా, అదే ఒక 9000. అది ఇంకా దాంట్లో ఒక 300 మ్యూజిక్ వచ్చి 300 మంది
పాటలు పాడేవాళ్ళు 300 మంది, ఆ మ్యూజిక్ కొట్టేవాళ్ళు వాళ్ళు 300 మంది. తర్వాత 9,000 వచ్చేసి వీళ్ళు కొట్టేవాళ్ళు. బేరి అని ఉంటుంది కదా, ఒక రౌండ్గా పెద్ద డమ్ 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 కొడతా ఉంటారు చూడండి, అది అదే దగ్గర 300 మంది దాన్ని కొట్టేవాళ్ళు 9,000 మంది. ఈ పాట పాడేవాళ్ళు మ్యూజిక్ 300. దాంట్లోకి ఇట్లా ఒక పొడుగుది ఒకటి వస్తుంది, ఈ హరిదాసులు అంతా పెట్టుకుంటారు, మంచి సౌండ్ వస్తాయి, బ్రాసది ఒకటి ఉంటాయి కదా, అది ఎంతోమంది. ఇంకా దగ్గర 9 వెరైటీల మ్యూజిక్ బ్రహ్మదేవుడు బయలుదేరినప్పుడు అన్నీ. ఇంకా ఆ గొడుగుది కింద ఎట్లా ఉంటుందంటే, ఆ గొడుగు కింద నిలబడితే ఆకలి కానీ దాహం కానీ రాదంట. అమృత సంచన, అది ఒక రకమైన మనం వర్షం పడినప్పుడు కొద్దిగా ఒక లైట్గా ఆ గాలిలో మిక్స్ అయిపోయి కొద్దిగా వాటర్ వస్తాయి కదా, అట్లా దాంట్లో ఒక ఫెసిలిటీ ఉంది, ఆకలి కాదంటే. మీరు మళ్ళీ అక్కడక్కడ ఆగి తినేసిపోతాం అని అడగకూడదు. అవును, అంతే కదా, ఒక ఫంక్షన్ పోతే బండి ఒకసారి ఆపినామంటే అంతే, వీళ్ళంతా కూర్చొని అరగంట లేట్ అవుతుంది. అందుకే ఎవరికి ఆకలి కాకూడదు. మళ్ళీ నేను ఒక ముఖం కడిగి వస్తాను, ముఖం ఫ్రెష్ అప్ అయి వస్తాను, అట్లంతా ఏం లే. అదే మిమ్మల్ని అప్పుడప్పుడు ఫ్రెష్ అప్ చేస్తూ ఉంటుంది, కొద్దిగా పోతూ ఉంటే అదే మిమ్మల్ని అప్పుడప్పుడు అదే తుడుస్తూ ఉంటుంది ఫెసిలిటీ. ఇట్లాంటి గొడుగు కావాలా, నేను ఒకటి ఆవుబిలం పోయినప్పుడు గొడుగు కొన్నాను, పోయినప్పుడు గొడుగు, వచ్చినప్పుడు అది కర్ర పట్టుకోవడానికి, ఒక్క దెబ్బకి పోయింది 250 రూపాయలు. మనం అక్కడ పంపించాలి గొడుగు ఎట్లాంటిది ఉండాలని చెప్పేసి. ఇంకా అందరూ బ్రహ్మాజీ లోక నుంచి పెళ్ళికి రెడీ అయింది, అందరూ అక్కడి నుంచి బయలుదేరుతున్నారు.